ఏ మనకేంది ఎవ్వరితో అస్సలు అవసరమే రాదని ఏ ఒక్క రోజు అనుకోవద్దు. ప్రతి ఒక్కరితో ఒక అవసరం ఉంటదన్నమాట. నాకే అవసరం వచ్చిందంటే ఎమ్మటే నాకైతే బగారా రైస్ అండ్ చికెన్ తినబుద్దయిందనమాట. బగారా రైస్, చికెన్ కావాలంటే పుదీనా కావాలి. సో, మా పక్కింటి అక్కని అడిగితే తీసేసుకోరా అంటే వాళ్ళ కుట్టి వెళ్ళేసి నా కోసం అయితే తెచ్చిందనమాట. డాబా ఎక్కి మరి ఆ నైట్‌కి నాకైతే తీసిచ్చింది. నాకు ఎంత మంచిగా అనిపించిందో. బికాస్ నేను ఏదైనా తినబుద్ధి అయితే అది అప్పటికప్పుడు తినేయాలి. లేకపోతే నా క్రేవింగ్ అట్లనే ఉండిపోతది. సో, నేనైతే మా బావకు ఫోన్ చేసి బావ ఐ వాంట్ చికెన్ అంటే ఓకే తెస్తున్నా అని అన్నారు. ఎంత హ్యాపీగా అనిపించిందో. మంచిగా బగారా రైస్ అయితే చేసేసుకున్నాను. మా బావకైతే ఒప్పించేసి ఆ చికెన్ వండడం. బికాస్ నాకు నాన్ వెజ్ చేయడం రాదు. సో, ఇక్కడైతే నేనైతే ఫస్ట్ బగారా రైస్ వేసేస్తున్నాను. యాక్చువల్గా నేను కుక్కర్లోనే వండుతాను. నాకు బయట అట్లా వండడం రాదు. కుక్కర్లో వేసేసి పోపు మొత్తం దాంట్లో కలిపేస్తాను. కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి, భలే టేస్ట్ ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఇట్లనే చేస్తూ ఉంటాను. అది బయట వండడం అంతా ఉడుకుతుంది, ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతుంది. సో, అట్లయితే చేయను అనమాట. డైరెక్ట్ ఇప్పుడు కుక్కర్ వచ్చినప్పటి నుంచి దాంట్లోనే వండుతున్నాయి. ఇక్కడ మా బావ అయితే చికెన్ చేసేస్తున్నారు. ఆల్రెడీ నా కూరలో అయిన అన్నంలో దొంగలు పడ్డారు గైస్. ఇట్ మీన్స్ మా అన్నయ్య. నాకు ఇంత దూలో ఉంటుందంటే మీరే చూడండి. సో, మా బావతో ఇట్లా తింటా ఉంటా అనమాట. అన్ని తీట పనులే. సో, అట్లుంటుంది అనమాట మనతోని. ఇక్కడైతే చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ వేరే లెవెల్, అసలు తింటూ ఉండిపోయినా అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.